వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. కార్మికుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను సింధు అభినందించింది. ఈ సందర్భంగా పివి సింధు స్పందిస్తూ కార్మికుల సంక్షేమం, గౌరవం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను చూడడం చాలా సంతోషంగా ఉంది. దీనితో పాటు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం అభినందనీయం. మేడే రోజున ఇది ఎంతో అర్థవంతమైన సందేశం. మన ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొంది. మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ పథకం పెట్టినప్పుడు ఉపాధి హామీ కూలీలు అని చెప్పి పిలిచేవాళ్ళం మనం. రాష్ట్ర వ్యాప్తంగా కూలీలు అన్న పదం కాదు, అది సరైన పదం కాదు. ఆ పదాన్ని తీసేసి ఉపాధి హామీ పథకం శ్రామికులు అని చెప్పి పదం మార్చి ఇటువంటి పనిచేసిన వాళ్ళకి కూడా గౌరవప్రదంగా పిలవాలని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. Whenever there is any workplace accidents happening, he also made sure that initially it was 50,000 that they're given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Pawan Kalyan garu. నేను రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను చాలామంది నాయకులతో చూశాను, వాళ్ళ పనితీరు చూశాను. నేను చూసిన దాంట్లో చూస్తే కంపేర్ చేస్తే రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉంటారు, నేను కాదన్నా. కానీ తపన ఉన్న నాయకులు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరని చెప్పి నా తాలూకు భావన. ఇంకేంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు ఒక తపనతో చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన అతనిలో కనపడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ శ్రమజీవులకి, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లకి అన్నీ కూడా ఏదో చేయాలని తపన నాకు కనపడుతుంది. అటువంటి తపనున్న నాయకులు చాలా అరుదు నేను చూసిన వాళ్ళలో. అటువంటి నాయకుడు మనకు లభించడం మనందరూ అదృష్టంగా భావించాలి. అతను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మనసు పెట్టి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన తాలూకు సహకారం అతనికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అందరి తాలూకు ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అతను భాగస్వామి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నారండి. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో.